భార్య పీరియడ్స్ లో ఉన్నప్పుడే సంభోగిస్తారు కొంతమంది మగవాళ్ళు. అది తెలిసో తెలియకో చేస్తారు. దాని గురించి ఇస్లాం ఏం చెప్తుందో తెలుసుకుందాం. భార్యతో ఋతుస్రవంలో అనగా పీరియడ్స్ లో సంభోగించడం గురించి ఖురానులోని సూర బక్రా 2:322 చూసుకున్నట్లయితే, ఋతుస్రావానికి సంబంధించి ఉత్తర్వు ఏమిటి అని వారు నిన్ను అడుగుతున్నారు, నీవు వారికి ఇలా తెలుపు, అదొక అపరిశుద్ధత స్థితి కనుక ఋతుకాలంలో భార్యలతో సంభోగానికి దూరంగా ఉండండి. వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి. ఋతుస్రవంలో ఉన్న భార్య పరిశుద్ధురాలయ్యి స్నానం చేయనంత వరకు ఆమెతో కలుసుకోవడం భర్తకు ఏమాత్రం యోగ్యం కాదు. అల్లాహ్ యొక్క ఆదేశం సూరా బక్రా 222. వారు పరిశుద్ధులు అయిన తర్వాత అల్లాహ్ ఆదేశించిన చోటు నుండి మీరు వారి వద్దకు పోవచ్చు. ఋతుకాలంలో సంభోగించడం ఎంతటి చండాలమైన పాపమో అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ యొక్క ఆదేశం ద్వారా తెలుస్తుంది. ఋతుస్రవంలో ఉన్న భార్యతో సంభోగించువాడు లేదా భార్యతో మలద్వారం ద్వారా సంభోగించువాడు మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళువాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని తిరస్కరించు వాడగును. 135 సహీహుల్ జామి 5918. ఎవరైనా ఇది పాపమని తెలియక తప్పుగా చేస్తే అతనిపై ఏ దోషము ప్రాయశ్చిత్తము లేదు. ఎవరైతే తెలిసి కావాలని చేస్తాడో అతనిపై ప్రాయశ్చిత్తము ఉంది అని దీనికి సంబంధించిన హదీసు సహీ అని తెలిపిన ధర్మవేత్తలు చెప్పారు. ఆ ప్రాయశ్చిత్తం అనేది 1 దినార్ లేదా సగం దినార్. అయితే మరికొందరు అభిప్రాయం ప్రకారం ఆ తప్పు చేసిన వ్యక్తి తనిష్ట ప్రకారం 1 దినార్ లేదా సగం దినార్ దానం చెయ్యాలని చెప్పారు. అయితే మరికొందరు ఇలా చెప్పారు, ఋతుకాలం ఆరంభంలో రక్తం స్రవిస్తున్న సందర్భంలో సంభోగించినట్లయితే 1 దినార్, ఒకవేళ చివరి కాలంలో రక్తస్రవం తగ్గిపోయిన తర్వాత లేదా పూర్తిగా ఆగిపోయిన తర్వాత కానీ స్నానం చేసేకి ముందు సంభోగిస్తే సగం దినార్ దానం చేయాలని, 1 దినార్ 4 గ్రాములు మరియు పావు గ్రాముల అంటే 4.25 బంగారానికి సమానం. అయితే బంగారం దానం చేసిన లేదా దాని విలువకు సమానమైన కరెన్సీ అంటే డబ్బు దానం చేసినా సరే. ఇప్పుడున్న గోల్డ్ వాల్యూ 12,100 రూపీస్ ఉంది. ఇప్పుడున్న ఈ గోల్డ్ రేటుకి 4.25 అంటే 50,150 సంథింగ్ అలా వస్తుంది. ఈ చిన్న ఒక్క తప్పు చేసి ఇంత మీరు దానం చేయాల్సి వచ్చింది అనమాట. ఒకసారి ఆలోచించండి, ఇది అంత వర్తా అని.